రేవంత్ గారు ఐఏఎస్కి సంబంధించి వ్యాఖ్యానించిన దాని మీద మీ విశ్లేషణ ఏమిటి? సరే, ఇప్పుడు ఐఏఎస్ల మీద వ్యాఖ్యానించారని మనం అనుకుంటున్నాం, కానీ సరే అవునన్నా కాదన్నా బండి సంజయ్ గారు ఒక మాట చెప్పారు. నేను ఒక తప్పు చేయమంటే వాళ్ళు 4 తప్పులు చేస్తుర్రు అంటే ఆల్రెడీ తప్పు చేయమని నేను చెప్పిండు అన్నట్టు వాళ్ళకు. నేనేమంటున్నానంటే తప్పు చేయమని నువ్వు చెప్పిన తర్వాత అంటే మీన్స్ ఏంది, తప్పుడు దారిలో ప్రభుత్వాన్ని నడుపుతామని ఒక కృతనిశ్చయంతో ఉన్నారు సార్. ఇంతకుముందు మీరు ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు, మిర్చి రైతుల ధర కావచ్చు, పత్తి రైతులది కావచ్చు, లేకపోతే వడ్ల ధర కావచ్చు. బోనస్ ఇస్తున్నారు, బోనస్ పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటారు, రైతు బంధు పర్లేదు. ఇంతకుముందు ఒక మిత్రుడు అడిగితే నేను అడిగిన, బాబు నీకు 6 ఎకరాలు 3.5 ఎకరాలు రైట్ సార్. సరే, ఐఏఎస్లు దీన్ని కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేయడం పద్ధతేనా? 4th సిటీ అని అదేనో దాటి మీద సంబంధించి 1000 ఎకరాల్లో ఇట్లా అంటాం. ముందు ఐఏఎస్ల మీద మాట్లాడండి, కేటీఆర్ గారి వ్యాఖ్యలను ఎట్లా సమర్థిస్తారో చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లను నేను తప్పులు చేయమని చెప్పినా, వాళ్ళు ఒక తప్పు చేయమంటే వాళ్ళు 4 తప్పులు చేస్తుర్రు. 4 చేస్తారో 10 చేస్తారో ఎవరికి తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఐఏఎస్ ఆఫీసర్ల మీద మంత్రివర్గం మీదనే ఏం చేశారు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారని మనం చెప్పడం కదా. ఆ ఎమ్మెల్యేలు అవి కలిసినా మేము మాట్లాడుకున్నాం, మాకేం పనులు అయితే లేవని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం నన్ను రాంగ్, అసలు నువ్వు ఏదైనా పని చేస్తే కదా వాళ్ళు గైడ్ చేయడానికి. ఇప్పుడు జనరల్గా ఏం సార్, ఐఏఎస్ ఆఫీసర్ పని ఏముంటుంది? ఐఏఎస్ ఆఫీసర్ పని ఏముంటుంది అంటే నువ్వు ఒక జీవో తీసుకొస్తాను, ఇక రైతు బంధు అందరికి పడాలి, ఇప్పుడు పైసలు పడాలంటే పైసలు రిసోర్స్ కూడా చూపించాలి కదా. పైసలు ఉంటే వాళ్ళు చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళేం పైసల మిషన్ పెట్టుకొని తయారు చేయరు కదా సార్ పైసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటాను అంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందు హైడ్రా అని చెప్తారు. హైడ్రాతో ఏమైంది సార్, మొత్తం రిజిస్ట్రేషన్లను ఆగిపోయినాయి. నేను ఒకటే అడుగుతాను, ఈరోజు రేపు పొద్దుగల బడ్జెట్ పెడతారు, ఏదైతే స్టాంప్స్ అండ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్లతో మీకు ఎంత అమౌంట్ వచ్చిందో మీరు గత బడ్జెట్లో పెట్టుకున్న దానికి ఇప్పుడు ఎంత రిసీవ్ అయినారో కూడా చూపెట్టాలి కదా సార్. ఓకే, అది చూపెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ డిస్టిక్లో ఏదన్నా డిస్టిక్ నుంచి మీకు ఇప్పుడు కాల్ వస్తే నెక్స్ట్ సార్ ఒకటే అడుగురు, మీ గ్రామాలలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా, అసలు రియల్ ఎస్టేట్ ఎట్లున్నది అని అడగండి సార్. 1. 2, ఇంతకుముందు ఒకరు మాట్లాడుతూ మాకు నీళ్ళు వస్తలేవు పంటలకు అని చెప్పేసి అంటారు. నేనేమంటాను, నీళ్ళు కూడా ప్రభుత్వమే తయారు చేస్తారని రేపు పొద్దుగల కాంగ్రెస్ వాళ్ళు అనొచ్చు. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి వాటర్ సోర్స్ అంతా కూడా యూటిలైజ్ చేసింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ నేను ఒకటే చెప్తున్నా, కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు సార్ 4000 కోట్ల ఇసుక అమ్ముకున్నారు సార్. అక్కడ 400 కోట్లు పెడితే అదే పిల్లర్ మంచిగా అవుతుంది సార్. 4000 కోట్లు ఇసుక అమ్ముకున్నారు సార్, వాళ్ళే అఫీషియల్గా డిక్లేర్ చేసిన లెక్కలు సార్. నేను అనేది నేనేమంటే ఇసుక అమ్ముకోనికి ఇప్పుడు మీరు సాక్షి రిపోర్ట్ అక్కడ ఉంటే గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి సార్. అక్కడ ఇప్పటికీ లారీలు పెట్టున్నాయి సార్. ఓకే, ఓన్లీ ఇసుక అమ్ముకోనికి రెవెన్యూ జనరేట్ చేయడానికి దాన్ని అట్లా వాంటెడ్లీ ఒకటి కుంగిపోతే 3 బ్యారేజ్ల గేట్లు ఎత్తి పెట్టారు సార్ వీళ్ళు. ఎందుకంటే ఇసుక అమ్ముకోవాలి వీళ్ళు, పైసలు కావాలి సరిగా సార్. నేను ఏమంటాను, ఐఏఎస్ని సలహా ఎక్కడ సార్, తప్పులు చేయమని చెప్తున్నాను, సలహాలు ఎక్కడ కూడా అడగట్లేదు. వాళ్ళు ఏం తప్పులు చేయాలనో, ఎట్లా చేయాలనో, ఏ భూములు ఎట్లా రాయనో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th సిటీ గురించి అడిగాను సార్. సార్ మీకు 4th సిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా మా కేటీఆర్ గారు డైరెక్ట్గా అఫీషియల్గా ప్రకటించారు సార్. నేనేమంటున్నా అంటే ఎక్కడెక్కడ ల్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాటి సంబంధించిన ముందు కేటీఆర్ మీద ఇట్లాంటి ఆరోపణలు చాలా వచ్చినాయి కదా. రైట్ సార్, నేనేమంటున్నా తప్పకుండా సార్. రైట్ సార్, నేనేమంటున్నా అంటే ఆరోపణ వచ్చింది, ప్రభుత్వం మీరే ఉన్నారు, ఎంక్వైరీ చేయండి. దేనిలో ఎంక్వైరీ చేయాలి చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఏకంగా 1000 ఎకరాలు 1000 కోట్లను ఆరోపణ చేయటం సార్. నేనేమంటున్నా అంటే ఒకటే సార్, ఇప్పుడు మేము ఆరోపణ అని మీరు అన్నారు, ఆరోపణ అని వాళ్ళు అంటారు. నేనేమంటానంటే కాదు అని చెప్పేసి నిరూపించుకోమన్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం, మా మీద సార్ నేనేమంటాను అంటే మా మీద ఆరోపణ చేసారు కదా సార్. ఇప్పుడు మా మీద ఆరోపణ చేసిందని మీరు ప్రభుత్వంలో మీరున్నారు, మీరు ఎంక్వైరీ చేసుకోరని ఛాలెంజ్ చేస్తున్నాం. కాబట్టి నేనేమంటానంటే వాళ్ళు ఎంక్వైరీ చేయరు, ఏం చేయరు. నేనేమంటానంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎట్లా తప్పులు చేయాలని చెప్తుంటారు వాళ్ళు. రైట్, చరణ్ గారు సమాధానం చెప్పండి. ఏంటి ఐఏఎస్ ఒక తప్పు చేయమని ఎందుకు చెబుతున్నాడు, వాళ్ళు 3 తప్పులు ఎందుకు చేస్తున్నారు? ఇంకోవైపు ఏమో 4th సిటీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్ గారు. ఈ రెంటి మీద మీ రిప్లై ఏంటి? ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటంటే, నేను ఒక తప్పు చేయమని చెప్తే వాళ్ళు 4 తప్పులు చేస్తారని ఒక తప్పు చేయమని చెప్తే, అందుకే నేను ఒక తప్పు కూడా చేయమని చెప్తలేను, ఐఏఎస్ అంతా కూడా పారదర్శకం ఉండాలని చెప్తే మీరు దాన్ని వక్రీకరించి ఏకంగా ఐఏఎస్ తప్పు చేయమని చెప్పిందా? మీలాగా ఐఏఎస్ నేను కాదు కదా, పోటీ వ్యాపారంలో ఏం జరిగిందో అధికారులంతా జైల్లో ఉన్నారు, గొర్రెల అధికారులు జైలు పోయారు, మీరు జైలు పంపించి కాంగ్రెస్ అధికారులు అదే కాకుండా సార్ మిర్చి రైతులకు సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రలో ప్రెస్ నిన్న రైతులతో మాట్లాడి ఒకసారి చెక్ చేసుకోండి మీరు. వారు ఏమన్నారు, కేంద్ర మంత్రితో మాట్లాడతాం, అంతర్జాతీయ స్థాయిలో మిర్చి సంబంధించి డిమాండ్ తగ్గడంతో పోయిసారే డిమాండ్ ఉంది,
ఈసారి డిమాండ్ తగ్గడంతో ప్రధాన మిర్చి రేట్ తగ్గిపోయింది. నేను ఇది కేంద్రంతో మాట్లాడితే ఇది కేంద్రం చూసుకోవాలని చెప్పి అన్ని వరల్డ్ బ్యాంక్ ఆయన గవర్నమెంట్ ఉంది కదా, దానికి కూడా మరి మిర్చి రైతు. అరే మీరు మిర్చి రైతులు బేడీ లేచిన వాళ్ళు, మిర్చి రైతులు పడుచుకున్న వాళ్ళు మీరు మాట్లాడితే లఘుచర్ల రైతులను చూసినాం కదా, నువ్వు బేడీ లేచి ఎట్లా తీసుకొస్తుంటావు తెల్లారి లఘుచర్ల కేసు పక్కకు పోనీకి పుష్ప సినిమా అల్లు అర్జున్ ఎట్లా చేసినా కూడా చూసినాం కదా. నేనేమంటానంటే అది కాంగ్రెస్ తెలిసింది ఎవరు తెలియదు సార్. దయచేసి మధ్యలో రైట్ చరణ్ మీరే మాట్లాడండి. మీరు ఒకసారి చెక్ చేసుకుంటేది చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ గురించి కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేదు సార్. నేనేమంటున్నా చంద్రబాబు స్టేట్మెంట్ నువ్వేం చెప్తాను, ఈడ మిర్చి రైతులకు ఏం జరుగుతుందని చెప్పాను అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నారు మీరు. దగ్గర లోన్ కూడా అందుకే హైదరాబాద్ అంటే లేక్స్ రాక్స్ అంటే హైదరాబాద్ అంధకారంగా తయారు కావాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందా? మీ ఆయల్లో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం 1,00,000 ఎకరాల ఫారెస్ట్ మీరు కబ్జా చేసుకున్నారు. మొత్తం 1,00,000 ఎకరాలు తగ్గిపోయి హైదరాబాద్ 50 డిగ్రీ, తెలంగాణ మొత్తం 50 డిగ్రీల ఎండ వస్తున్నది. సంబంధించిన సుధాకర్ రెడ్డి గారు సార్, ఎట్లా సుధాకర్ రెడ్డి గారు కబ్జా చేస్తామన్నా జస్ట్ ఇట్లా తమగానే వాటర్ వస్తున్నాయి సార్. కంప్లీట్ చేయండి మీరు మాట్లాడండి. ఎకనామిక్ సర్వే మీరు ఒకసారి దయచేసి ఎకనామిక్ సర్వే బడ్జెట్ ముందు ఒక రోజు ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ముఖ్య ప్రధాన సలహాదారు ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో చాలా జాతీయ స్థాయిలో విపత్తు వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయింది సార్. ఓన్లీ వ్యవసాయ రంగం తప్ప 1.5% ఉన్న వ్యవసాయ రంగము 3% అయింది తప్ప మిగతా గ్రోత్ అంతా తగ్గిపోయింది కదా సార్. దేశ జీడీపీ 8% 6.3% పడ్డది సార్. జాతీయ స్థాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పడిపోయిందని చెప్పేసి బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నిజంగా 3వ అయి ఉంటే రాజపక్ష గారు ఏ విధంగా శ్రీలంక తరిమి కొట్టిరో అట్లా కొట్టేటోళ్ళు తెలంగాణ సమాజం 40,000 కోట్ల ఐఏఎస్ ఆఫీసర్లను తప్పు చేయమన్నా నా మంత్రులు నా మాట నా కాలు కూర్చుంటూ నా రెక్క కూర్చుంటూ ఇదే ఆ మాటలు మాట్లాడేది. తెలంగాణను ఆగమాగం చేసి కుటుంబం దోపిడీ పాల్పడింది, అవినీతి పాల్పడింది. అందుకే తెలంగాణ ఇబ్బంది పడతా ఉన్నాం. కాంగ్రెస్ కాదు చరణ్ గారు స్పెసిఫిక్ గా కేటీఆర్ గారు 4th సిటీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏదో 1000 ఎకరాలు నొక్కేశారని, అది అట్లా దాని మీద మీరు ఏంటి స్పందన? సార్ మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 4th సిటీ నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతాం. స్కిల్ యూనివర్సిటీకి అదాని 100 కోట్ల రూపాయలు దాని ఆరోపణ చేసి 100 కోట్లు రిటర్న్ పంపించిన సార్. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా మెట్రో ఎక్స్పాన్షన్, హైదరాబాద్ కు మొన్న చూసే దావోస్ లో మొన్న ఎకనామిక్ ఫోరం నిర్వహించిన తర్వాత ఆ దావోస్ వాళ్ళే లెటర్ రాశారు. మీ తెలంగాణ హైదరాబాద్ కు గణనీయమైన పెట్టుబడులు వస్తా ఉన్నాయి, మీ నిర్ణయాలు బాగున్నాయని చెప్పి ప్రభుత్వానికి ప్రశంసా పత్రం పంపించి అదే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఉంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంచుకునే వాళ్ళు. మేము కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే వాస్తవాలు మాట్లాడితే కూడా ఐఏఎస్ ఒక తప్పు చేయమని చెప్తే 4 తప్పు చేస్తారని చెప్పేసి మాట్లాడితే ఐఏఎస్ తప్పు చేయమని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు. అంటే ప్రతిదాన్ని మీరు రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. తెలంగాణ అభివృద్ధి జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. హైదరాబాద్ అగ్రగామిగా ఉండాలా, ప్రపంచ నగరాలతో పోటీ పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి 4th సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెట్రో విస్తరణ, 666 అన్ని కూడా కాంగ్రెస్ తీసుకొచ్చి ఒకసారి జరిగిపోతాయి.